మంచు బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకుంటున్నారు. నిన్న కుక్క సింహం అంటూ ట్వీట్స్ చేసుకున్నారు. ప్రతి కుక్కకి సింహం అవ్వాలనే ఉంటుందంటూ రౌడీ సినిమాలోని మోహన్ బాబు డైలాగును విష్ణు షేర్ చేశాడు. ఇక భక్త కన్నప్పగా కృష్ణరాజులా అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుందంటూ మనోజ్ కౌంటర్ వేశాడు. దీంతో విష్ణు కన్నప్ప మీద మనోజ్ తన కౌంటర్లు వేసి కసి తీర్చుకున్నాడు. ఈరోజు మనోజ్ విష్ణుకు సవాల్ విసిరారు. కూర్చుని మాట్లాడుదాం. మహిళలు, నాన్న, స్టాఫ్ను పక్కన పెట్టి మనం కలుద్దాం. ఒట్టేసి చెబుతున్నా, నేనొక్కడ్నే వస్తా. నువ్వు ఎవరినైనా ఎంతమందినైనా తీసుకొచ్చుకో. లేకపోతే మనం హెల్దీ ఓపెన్ డిబేట్ పెట్టుకుందామని మనోజ్ ట్వీట్ చేశారు. గతంలో మనోజ్ తన తాత ఆస్తిలో వాటా ఇవ్వమంటున్నారన్న వార్త కూడా వినపడింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు నగర శివారు జల్పల్లి నివాసాన్ని తనకు స్వాధీనం చేయాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తన నివాసంలో కొందరు అక్రమంగా ఉంటున్నారని వెంటనే ఖాళీ చేయించాలన్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని ఫిర్యాదులో కోరారు. ప్రస్తుతం జల్పల్లిలోని నివాసంలో మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికారెడ్డి తన పిల్లలతో ఉంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు మంచు మనోజ్కు నోటీసులు జారీ చేశారు. కొన్ని రోజులుగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా పెట్టుకున్నారు. అప్పటినుంచి కూడా మోహన్ బాబు తిరుపతిలోని నివాసంలో ఉంటున్నారు. మనోజ్ జల్పల్లి నివాసంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన ఆస్తిని స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు కలెక్టర్ను ఆశ్రయించారు. దీంతో కలెక్టర్ మనోజ్కు నోటీసులు జారీ చేశారు. ఆస్తుల స్వాధీనానికి పోలీసులను ఆదేశించారు. Please do subscribe to. Please do subscribe to. Please do subscribe to Please do subscribe to Please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.